అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బాలికపై గ్యాంగ్ రేప్, ఆటో డ్రైవర్ల అత్యాచారం, మత్తుమందు కూల్ డ్రింక్ ఇచ్చి అఘాయిత్యం, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. భద్రాచలంలో దారుణం. తొలి వెలుగు. హైదరాబాద్ భద్రాచలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపుతోంది. ఆ బాలికను ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఛత్తీస్గఢ్కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం మత్తులోకి జారుకున్న ఆమెపై గ్యాంగ్ రేప్ పాల్పడినట్లు తెలుస్తోంది. చివరికి స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు. ఆ బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని గుర్తించి అత్యాచారం కేసు నమోదు చేశారు. చర్ల, దుమ్ముగూడెం, పాల్పంచ స్టేషన్ల పరిధిలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆటో డ్రైవర్లు, సహాయకులు ఎవరో గుర్తించేందుకు సీసీటీవీలు, మొబైల్ లొకేషన్ డేటా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన భద్రాచలం ప్రాంతంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జాగ్రత్తలు మరియు సలహాలు. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆటోలు, టాక్సీలు రిజర్వ్ చేసుకోండి. రాత్రి ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. ఆటోలో ఎక్కేటప్పుడు డ్రైవర్ గుర్తింపు, వెహికల్ నంబర్ తెలుసుకోండి. ఫ్యామిలీకి షేర్ చేయండి. అనుమానాస్పద ఆఫర్లు, కూల్ డ్రింక్, ఫుడ్ తీసుకోకండి. స్వంత నీరు, ఫుడ్ తీసుకెళ్లండి. మత్తు, అసభ్య ప్రవర్తన గమనించినప్పుడు గట్టిగా అరిచి సహాయం అడగండి. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్లు 100 పోలీస్, 1091 మహిళల హెల్ప్ లైన్, 112 ఎమర్జెన్సీ సేవ్ చేసుకోండి. గ్యాంగ్ రేప్, అత్యాచారం కేసుల్లో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఆధారాలు సేకరించండి. స్థానికులు, ప్రయాణికులు మహిళల భద్రతకు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. గిరిజన ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని అధికారులకు డిమాండ్ చేయండి.